మానవత్వానికి బిల్లు వేసే యంత్రాలు ఇక్కడ లేవు. ఒక యువకుడు ప్రతి సంవత్సరం జరిగే కంపెనీ మీటింగ్కు వెళ్ళాడు. అక్కడ పగలంతా మీటింగులతో బిజీగా గడిపి హోటల్ రూమ్కి వచ్చేసరికి అలసిపోయాడు. ఆకలితో ఉన్న ఆ యువకుడు త్వరగా రెడీ అయ్యి రెస్టారెంట్లోకి అడుగుపెట్టాడు. ఆకలిని పెంచే అద్భుతమైన వంటకాల వాసనలు, చక్కగా శుభ్రంగా ఉన్న రెస్టారెంట్ వాతావరణం ఇంకేం కావాలి. హుషారుగా పరోటాను, పన్నీర్ బటర్ మసాలాను ఆర్డర్ చేసి తినడానికి రెడీ అయిపోయాడు. పరోటా నోట్లో పెట్టుకోబోతుండగా ఎందుకో బయటకు చూసిన అతనికి ఆకలిగా లోపలికే చూస్తున్న 2 కళ్ళు 10 ఏళ్లైన నిండని కళ్ళల్లో ఆకలి కనిపించాయి. ఆకలితో ఆశగా హోటల్ అద్దాల్లో నుంచి టేబుల్ మీద పదార్థాలను చూస్తున్నాయి ఆ కళ్ళు. అతని మనసు ద్రవించిపోయింది. ఇప్పుడు ఎవరి కళ్ళల్లో ఉన్నది నిజమైన బాధ, ఎవరిది నిజమైన ఆకలి తినలేకపోయాడు. ఇప్పుడు అతని ఆకలి కడుపుది కాదు, మనసుది. ప్లేట్ అక్కడే వదిలేసి బయటకు వచ్చాడు. ఆ పసివాణ్ణి దగ్గరకు పిలిచాడు. ఆ పిల్లాడికి కొంచెం పక్కలో ఉన్న మరో పసిపాప అతని చెల్లెలు. ఇద్దరిని తనతో పాటు లోపలికి పిలిచాడు. మొదట భయపడ్డా ఆకలి ఇచ్చిన తెగింపో అతని కళ్ళల్లో ఉన్న ఆప్యాయతతో తెలియదు కానీ ఇద్దరు లోపలికి వచ్చారు. మురికి బట్టలు, చెప్పులు లేని కాళ్ళు, బెరుకు చూపులు. తన టేబుల్ దగ్గరే వారిని కూర్చోబెట్టి అడిగాడు ఏం తింటారు అని. ఇద్దరి పిల్లల వేళ్ళు అతని ప్లేట్ వైపే చూపించారు. నవ్వుతూ ఆ ఇద్దరికి కూడా తనతో పాటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. పరోటా ముట్టుకోబోతూ ఆగిపోయిన పిల్లవాడు తన చెల్లెలని తీసుకొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తన చేతులు కడుక్కొని తన చెల్లెలి చేతులు కడిగి మెల్లగా వచ్చి తినడం మొదలుపెట్టాడు. ఎంతో ఆశగా, ఆకలిగా, ఎంతో ఇష్టంతో, నిజమైన ఆకలికి ఉండే భక్తితో ఆ పరోటాలనే చూస్తూ తిన్నారు ఇద్దరి పసివాళ్ళ పొట్టలు. వాళ్ళకి ఆకలి తీర్చిన ఆ యువకుడి మనసు తృప్తిగా నిండిపోయాయి. ఆ పిల్లలిద్దరినే చూస్తూ బిల్ తెమ్మని చెప్పిన అతను చేతులు కడుక్కొని వచ్చేసరికి టేబుల్ మీద బిల్ స్లిప్ చేతిలోకి తీసుకొని అలా చూస్తూనే ఉండిపోయాడు. అతని కంట్లో నుంచి జారిన కన్నీటి చుక్క స్లిప్ మీద పడేసరికి తేరుకొని కౌంటర్ దగ్గర కూర్చున్న మనిషి వైపు చూశాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి చిరునవ్వుతో ఇతన్నే చూస్తున్నాడు. మనుషుల్లో నీలాంటి వాళ్ళు మరికొందరు ఉన్నామని చెప్పినట్లుగా ఉంది నవ్వు. మళ్ళీ ఒకసారి బిల్ వైపు చూశాడతను. అక్కడ ఏం రాసి ఉందో తెలుసా? మానవత్వానికి బిల్ వేసే యంత్రాలు ఇక్కడ లేవు అని. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.